ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ముగిసింది. వెలగపూడి సచివాలయంలో జరిగిన ఈ కేబినెట్ భేటీ పలు కీలక నిర్ణయాలను వేదికైంది. ఇక రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా మొత్తం 35 అజెండా అంశాలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యంగా వైద్య రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుడుతూ పిడుగురాళ్ల వైద్య కళాశాలను పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ పద్ధతిలో అభివృద్ధి చేసే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక ఈ నిర్ణయంతో ఈ ప్రాంతంలో మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అందిస్తారు. చెప్పండి నాగకిషోర్, అప్డేట్స్ ఏంటి? దేవిక, థ్యాంక్ యూ. ఈ రోజు 2 గంటలకు పైగా ఏపీ కేబినెట్ జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఉదయం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైనటువంటి ఏపీ కేబినెట్ ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా కొనసాగింది. ప్రధానంగా ముందుగా ఈ రోజు ఉదయం విమాన ప్రమాదంలో చనిపోయినటువంటి డిప్యూటీ సీఎం, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో అజిత్ పవార్ కి నివాళులు అర్పిస్తూ ఈ రోజు ఏపీ కేబినెట్ ని ప్రారంభించడం జరిగింది. ఈ ఏపీ కేబినెట్ లో కొన్ని కీలక నిర్ణయాలను కూడా ఈ ఏపీ కేబినెట్ లో తీసుకోవడం జరిగింది. ప్రధానంగా 35 ఎజెండాలకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలపడం కూడా జరిగింది. పీపీపీ పద్ధతిలో పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ అభివృద్ధికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఏపీ టిడ్కో నుంచి 4,451 కోట్ల ఏదైతే ప్రభుత్వ రుణం ఉందో దానికి సంబంధించిన ఆమోదానికి కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. దీంతో పాటుగా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే టీటీడీకి సంబంధించి ఉద్యోగులకి ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పలు సంస్థలకు సంబంధించి భూ కేటాయింపులకు కూడా ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి వచ్చే నెలలో ఏదైతే అసెంబ్లీ సమావేశం బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారో ఆ సమావేశాలకు సంబంధించి కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకో పక్క రాజధానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. వీధి పోర్టులు అదేవిధంగా ఫ్లాట్లకు సంబంధించి కూడా ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మొన్న దావోస్ పర్యటన విజయవంతంలో దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి మంత్రులకి ఆ దావోస్ పర్యటన దానికి వచ్చినటువంటి పెట్టుబడుల గురించి కూడా కేబినెట్ అనంతరం వివరించడం జరిగింది. అదేవిధంగా కొన్ని నిర్ణయాలు కూడా ముఖ్యమంత్రి ఏదైతే వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా కేబినెట్ ముగిసిన తర్వాత మంత్రులతోటి ప్రత్యేకంగా చర్చించినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటిని తిప్పికొట్టే అంశం మీద మంత్రులందరూ కూడా స్పందించాలని చెప్పి వాళ్ళకి దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా సోషల్ మీడియాకి సంబంధించి ఇప్పటికే చాలా కంట్రోల్ చేసినప్పటికీ కూడా కొన్ని చోట్ల సోషల్ మీడియా విచ్చలవిడితనంగా ఉంది. దాని మీద కూడా చర్యలు తీసుకున్న అంశం మీద కూడా మంత్రులతోటి కేబినెట్ ముగిసిన అనంతరం కూడా చర్చించినట్లుగా కూడా తెలుస్తా ఉంది. దేవిక, ఫర్ ది అప్డేట్ నాగకిషోర్.